శనివారం అనురాధ నక్షత్రం. ఈరోజు చాలా విశేషమైన రోజు. ఎందుకు అంటే అనురాధ నక్షత్రాధిపతి శని. అవును కదా, శని దశలో జన్మిస్తాను, అనురాధ నక్షత్రంలో జన్మిస్తే శని అధిపతి అని. ఈరోజు శనివారం, శని అధిపతి, పైగా శని త్రయోదశి. ఈరోజు ఇటువంటి నక్షత్రాల్లో త్రయోదశి రావడం, శనివారం రావడం ఎప్పుడో ఎన్నో సంవత్సరాలకు ఒక్కసారినే ఈ మూడు ఇలా కలుస్తాయి. ఇటువంటి రోజు, దివ్యమైన రోజు, మన జీవితంలో కష్టాలని దూరం చేసుకోవడానికి, శని నుంచి విముక్తి పొందడానికి చాలా అవకాశాలు ఉంటాయి. ఇటువంటి రోజుల్ని మనము సుసూత్రంగా ఉపయోగం చేసుకుంటే మన జీవితంలో అపమృత్యులు, అపకంటకాలు రావు. శని దోషాల నుంచి పరిష్కారాలు చేసుకోవచ్చు. అటువంటి దివ్యమైన రోజు. అయితే ఈరోజు మంత్రబలంలో మనం విశేషంగా సిద్ధి గణపతి నామ మంత్రాన్ని జపించాలి. ఈరోజు ఓం సిద్ధి గణపతయే నమః అనే నామాన్ని జపించడం వలన మన జీవితంలో మనం ఏదైనా పని చేస్తూ ఉంటే, ఏదైనా వృత్తిలో ఉంటే దాంట్లో పేరు, ప్రతిష్ట, గుర్తింపు మనదే అయిన ఒక సిద్ధి ప్రాప్తిస్తుంది. వాక్సిద్ధి కోసమైనా, మంత్రసిద్ధి కోసమైనా, పూజా ప్రతిఫలం ప్రాప్తించాలన్నా, లేదో మనం చదువుతున్న దాంట్లో విద్యా పారంగత రవ్వాలన్నా, ఏదైనా సిద్ధిస్తేనే అందులో పూర్ణ ప్రగతిని మనం పొందగలం. అలా ఈరోజు అటువంటి గణపతి నామ మంత్రాన్ని జపించి మన జీవితంలో అభివృద్ధి చెందుదాం. ఓం సిద్ధి గణపతయే నమః. 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 సిద్ధి గణపతయే నమః. మీకందరికీ కూడా కాశీకి వెళుతూ ఉంటారు కదా. కాశీ క్షేత్రంలో ఒక గణపతి దేవాలయం చాలా ప్రసిద్ధి. దుండి గణపతి అంటూ ఉంటాం. ఈ దుండి గణపతికి ఎంత గొప్ప శక్తి అనేది మీకు తెలుసా? కాశీ క్షేత్రాన్ని కాపాడడానికి అక్కడ గణపతి నిల్చుకున్నాడు. పరమేశ్వరుడు అంశమే అతను. భూలోకంలో రాక్షస కులంలో జన్మిస్తాడు ఒక అతను పరమేశ్వరుడు వల్ల మనం జన్మించాము, మనకి దేవుడు పరమేశ్వరుడే. కానీ అతను దేవతలు కదా, పరమేశ్వరునే లేకుండా చేసేస్తే, పరమేశ్వరుని యుద్ధంలో ఓడించేస్తే ఇక ఈ భూలోకమంతా మన ఆధీనమైపోతుంది. ఇక రాక్షసులే దేవతలుగా భూలోకంలో మనం ఉండొచ్చు అని ప్లాన్ చేసి అతను పరమేశ్వరుడికి కష్టం పెట్టాలి అని ఆలోచిస్తారు. అలా పరమేశ్వరునికి కష్టం పెట్టాలని ఆలోచిస్తే పరమేశ్వరునికి అత్యంత ప్రియమైనది, పరమేశ్వరునికి అద్భుతమైన క్షేత్రము మరియు మహావిష్ణు చెవులో నుంచి ఒక కమ్మ, అంటే మనము చెవులో పెట్టుకుంటాం కదా ఈ కర్ణకుండలి, ఆ ఒక కర్ణకుండలం భూమిపై జారిపడినదే ఒక దివ్యమైన క్షేత్రము కాశీ క్షేత్రం. అందుకే అక్కడ మణికర్ణిక అంటాం. అంటే సాక్షాత్ మహావిష్ణు చెవులో నుంచి పడిన కర్ణిక, అంటే ఒక కమ్మ పడడం వల్ల అది మణికర్ణిక అయింది. అది గంగా తీరం అయింది. ఆ ప్రదేశం శివుడు సృష్టించిన ప్రదేశం కాబట్టి, మరియు విష్ణువు ఒక మణికర్ణిక అక్కడ పడింది కాబట్టి శివుడికి అత్యంత ప్రియమైనది. దాన్ని కాశీ అని పరమేశ్వరుడు నామధేయం చేస్తాడు. కాశీ అంటే వినాశనం కానిది అని. దాన్ని ఏదో విధానంగా వినాశనం చేసేయాలని ప్లాన్ చేసి రాక్షసులు వస్తే అప్పుడు ముందుగా మహాగణపతి అక్కడ నిల్చుకొని ఆ రాక్షసుల్ని అడ్డుకుంటాడు. అతనే దుండి గణపతి. అందుకే కాశీ క్షేత్రంలో విశ్వనాథుని దర్శనం చేయడానికి ముందు ఆ దుండు గణపతిని దర్శనం చేసి తదుపరి కాశీ విశ్వనాథుని దర్శనం చేసుకుంటేనే ఆ పుణ్యఫలం ప్రాప్తిస్తుంది. అప్పుడు సాక్షాత్ పరమేశ్వరుడు, దేవాను దేవతలందరూ కూడా కలిసి ఆ ఒక గణపతికి ఒక వరాన్ని అందిస్తారు. ఈ కాశీ క్షేత్రానికి ఏ భక్తులు వచ్చినా కూడా వాళ్ళకి శుభం కలగాలి. రెండోది, ఈ క్షేత్రం మహిమ వాళ్ళకి తెలియాలన్నా, క్షేత్ర ప్రతిఫలం వాళ్ళకి లభించాలంటే కాశీ క్షేత్రంలో గణపతిని కూడా దర్శనం చేసుకోవాలి. కాబట్టి ముందుగా నీ పేరు కూడా అక్కడ ఉంటుంది అని చెప్పి ఆ దుండి గణపతిని అక్కడ స్థాపిస్తారు.
ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దుండి గణపతి అక్కడ ఉంటారు. అందుకే దేవాలయం ముందు భాగంలోనే దుండి గణపతి ఉంటుంది. నమస్కారం చేసుకుని లోపలికి వెళ్తారు. అందుకే ఈ రోజు త్రయోదశి కదా, అందుకే గణపతి గురించి కూడా కాస్త మనం తెలుసుకుంటూ ఉండాలి. ఒక వృక్షం ఉంటుంది. ఆ వృక్షంలో ఒక చిన్న గూడు. ఆ గూడు ఎటువంటి గూడు అంటే ఒక సీతాకోక చిలుక గూడు. అది తన గుడ్డుల నుంచి బయటికి రావడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అలా ప్రయత్నిస్తూ ఉంటే అక్కడ ఒక ఉన్న యువకుడు ఏం చేస్తాడంటే, అతను ప్రకృతి ప్రేమి, అన్నిటిని బాగా చూసుకుంటూ ఉంటాడు. అతను అరే ఇది ఇంత కష్టపడుతుందే, దీన్ని మనం ఏదైనా విధానంగా మెత్తగా దానికి అడ్డున్న గూడుని తొలగిద్దాము అని మెత్తగా ఆ గూడుని ఇలా ఓపెన్ చేస్తాడు. ఓపెన్ చేయంగానే ఆ చిట్టె నిదానంగా బయటకు వచ్చి ఎగరడానికి పోతే పొడిపడిపోతూ ఉంటుంది, చక్కగా ఎగరలేకపోతుంది. అప్పుడు ఇతను బాధపడతాడు, అరే నేను ఈ ఒక చిన్న రంధ్రాన్ని పెద్దగా చేశాను, ఆ రంధ్రంలో నుంచి అది బయటికి వచ్చి ఎగరలేకపోయిందే, దీని కారణం ఏంటి భగవంతుడా అని చాలా పశ్చాత్తాపం పడతాడు. తదుపరి అతను తెలుసుకోంది ఏంటంటే, మరుసటి రోజు నుంచి ఆ గూళ్ళని ఎక్కడన్నా చూస్తే దాన్ని ముట్టకుండా అలాగే ఉంటాడు. అప్పుడు అందులో ఉన్న చీతాకోకలు ఆ ప్రయత్నం చేసి 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 ఆ ప్రయత్నం వల్ల బయటకు వచ్చిన తర్వాత అవి చక్కగా ఎగరడం ప్రారంభిస్తాయి. దాన్ని చూసి అతను ఏం నేర్చుకుంటాడంటే, ఎవరైనా చిన్న చిన్న ప్రయత్నాలు చేస్తూ ఉంటే, కష్టపడుతూ ఉంటే వాళ్ళని అలాగే వదిలేస్తే వాళ్ళే భవిష్యత్తులో గొప్పగా ఎదగదలకి ఆ చిన్న ప్రయత్నం, ఆ చిన్న కష్టమే వాళ్ళ కారణమవుతుంది అనే గొప్ప విషయాన్ని అతను తెలుసుకుంటారు. దీని అంతరార్థం ఒకటే ఈ కథలో ఉండేది. మన జీవితంలో కూడా చిన్న చిన్న ప్రయత్నాలు, చిన్న చిన్న కష్టాలు మన జీవితంలో గొప్పవాళ్ళు అవ్వడానికి అదే కారణమై ఉంటుంది. ఆ ఒక సీతాకోక చిలుక అది కష్టపడి బయటికి రావడం వల్ల ఆ కష్టాన్ని అనుభవిస్తూ అనుభవిస్తూ తన శక్తిని పెంచుకొని అది చక్కగా తయారయ్యి బయటకొచ్చి అది చక్కగా ఎగరడం మొదలు పెడుతుంది. అదే విధానంగానే మనిళ్లల్లో ఉన్నవారు, మన పిల్లలు కావచ్చు, మన బంధువులు కావచ్చు, మన చుట్టుపక్కల ఉన్నవారు కావచ్చు, వాళ్ళు ఏదైనా చిన్న చిన్న కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళకి ధైర్యం చెప్పాలి. కానీ ఆ కష్టంలో నుంచి వాళ్ళని బయటికి పడేస్తే వాళ్ళ జీవితంలో గొప్పవాళ్ళు అవ్వడానికి ఎదగదలని మనమే ఆప్ చేసినట్టు. గుర్తుంచుకోండి, ఇది ఎవరికి తెలియచేస్తున్నాను అని. జీవితంలో ఏ సందర్భంలో ఎవరికి ఎలా సహాయం చేయాలి, మరియు చిన్న చిన్న ప్రయత్నాలు మనం తెలుసుకోవాల్సి ఉండేది. చిన్న చిన్న ప్రయత్నాలు, చిన్న చిన్న కష్టాలే మనం భవిష్యత్తులో గొప్పవాళ్ళు అవ్వడానికి దారి అనేది ఈ అద్భుతమైన కథలో ఉన్న సారాంశం. ఇక ఈరోజు మన సంప్రదాయంలో కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఎప్పుడైనా శనివారం రోజు ఇంటికి ఆవకాయ అంటే శనివారం రోజు వేరే వాళ్ళ ఇళ్లల్లో నుంచి మన ఇంట్లోకి ఆవకాయ తీసుకురాకూడదు అంటారు పూర్వీకులు. దీనికి ఏం కారణాలు కానీ ఖచ్చితంగా అది తీసుకురాకుండా ఉండడమే మంచిది. అయితే అదే విధానంగా శనివారం రోజు ఇంటికి నువ్వుల నూనె అసలే కొనకూడదు. గుర్తుంచుకోండి, నువ్వుల నూనెని శనివారం కొనుగోలు చెయ్యరాదు. తదుపరి నువ్వులు కూడా కొని ఇంటికి తేయకూడదు. అంటే దేవాలయం దగ్గర నువ్వుల నూనె కొనుక్కోండి, అక్కడ కావాలంటే దీపాలు పెట్టండి. శనివారం రోజు నువ్వుల వత్తులు కొనుక్కోండి, వాటిని అక్కడే వెలిగించేసి రాండి, తప్పులేదు. కానీ ఇంటి బయట నుంచి నువ్వులు మోసుకొని రావడం కానీ, నువ్వుల నూనె తావడం కానీ చెయ్యకూడదు. చాలామందికి నేను ఏం చెప్తున్నానంటే, ఆదివారం వాళ్ళ ఇంట్లో ఏదో ఫంక్షన్ ఉంటుంది, ఆ రోజు హోమ యజ్ఞ యాగాదులు చేయాలి కాబట్టి శనివారం వీళ్ళందరూ వెళ్ళి పసుపు కుంకుమ ఇవన్నీ కొంటారు కదా, దాంతోపాటు నువ్వులు నూనె, నువ్వులు, తర్వాత నల్లటి గుడ్డ బట్ట ఇవి కూడా కొనుక్కొని వస్తారు. దయచేసి అలా చేయకూడదు. మీకు కావాల్సింటే శుక్రవారం కొనుక్కోండి, లేదా ఆదివారం ఉదయాన్నన్నా కొనుక్కోండి. కానీ శనివారం ఏ కారణానికి నువ్వులు, నల్ల బట్టలు ఇటువంటివి కొనుక్కొని ఇంటికి రాకూడదు. దానివల్ల భవిష్యత్తులో మీకు ప్రమాదాలు ఖచ్చితంగా వస్తాయి. ఎందుకు వస్తాయి అంటే అది శని కారకుడు, శని అధిపతి. అందువలన దానివల్ల మీకు అశుభమే జరుగుతుంది కానీ మంచిది జరగదు. తర్వాత ఏ కుటుంబంలో ఏ ఇంట్లో అయితే స్టీల్ ప్రమిదల్లో దీపాలు వెలిగిస్తూ ఉంటారో వాళ్ళు ఆ గ్రామం నుంచి వదిలి వెళ్ళిపోతారంట త్వరగా. చూడండి, ఇది నా రీసెర్చ్ ప్రకారం కూడా నేను తెలుసుకున్నాను. తర్వాత ఈ విషయాలు ఇంట్లో నుంచి పారిపోయారు, ఇల్లు వదిలి వెళ్ళిపోయారు అంటారు కదా, వాళ్ళ ఇళ్లల్లో
మీరు ఎటువంటి ప్రమిదల్లో దీపాలు వెలిగిస్తున్నారో అని ఇవన్నీ కూడా రీసెర్చ్ అప్పుడప్పుడు నేను చేస్తూ ఉంటాను. అదే కదా మన అనుభవం జీవితంలో. ఏదైనా ఒక సమస్య చెప్తున్నారంటే దాని వెనుక మన అనుభవం తోడవుతే ఆ సమస్యకు పరిష్కారం ఇవ్వచ్చు. అలా ఎన్నో మంది జీవితాల్లో నేను ఇది రీసెర్చ్ చేసి తెలియచేస్తున్నాను. ఏ ఇంట్లో అయితే స్టీల్తో తయారు చేసిన ప్రమిదలు కానీ స్టీల్తో తయారు చేసిన దీపస్తంభాలు కానీ ఉంటాయి అనుకోండి, వాటితో దీపాలు వెలిగిస్తున్నారు అంటే ఆ ఇంట్లో పిల్లలు అపమృత్యు చెందడం, లేదో అంటే పిల్లలు ఇల్లు వదిలి పారిపోవడం, లేదో ఆ ఇంటి యజమాని వాళ్ళు ఈ గ్రామంలో కొన్ని రోజులు, తర్వాత ఇంకొక గ్రామంలో కొన్ని రోజులు, ఇంకొక గ్రామంలో కొన్ని రోజులు, ఇలా ఊరంతా తిరిగి ప్రపంచమంతా తిరిగి ఎక్కడ అభివృద్ధి లేకుండా అయిపోతారు. దానివల్ల ఏ కారణానికి ఇంట్లో స్టీల్ ప్రమిదల్లో స్టీల్ దీపస్తంభాల్లో దీపాలు వెలిగించకండి. మీరు మట్టి ప్రమిదలో అయినా దీపాలు పెట్టండి, దీనంత శ్రేష్టం ఇంకోటి లేదు అంటే రాగి ప్రమిదలు, లేదు ఇత్తడి ప్రమిదలు ఏదైనా పెట్టండి. కానీ స్టీల్ ప్రమిదల్లో ఏ కారణానికి దీపాలు వెలిగించకూడదు. స్టీల్ ప్రమిదల్లో దీపాలు వెలిగిస్తే మాత్రం ఆ ఇంట్లో పిల్లలు కావచ్చు, పెద్దోళ్ళు కావచ్చు, ఇంట్లో ఒకరిపైన ఒకరికి నిర్లక్ష్యం ఉంటుంది. తర్వాత ఆ దీపాల వల్ల వచ్చే నెగిటివిటీ వల్ల ఆ ఊర్లో అందరికీ శత్రువులు అయిపోతాము. అంటే మన కుటుంబం పైన ఊరోళ్లే శత్రువులు అయిపోతూ ఉంటారు. దాని నుంచి మనం ఏమీ తప్పు చేయకపోయినా వేరే వాళ్ళు ఏదో అపవాదాలు, వేరే వాళ్ళు నిందలు వేసి మనమల్ని ఒక తప్పు స్థానంలో నిలబెట్టేసి దాన్ని ఉద్దేశించి మాట్లాడి ఊరి నుంచి బహిష్కరణ జరగడం, లేదో అంటే ఇంట్లో నుంచి బహిష్కరణ అయిపోవడం, లేదో పిల్లలు ఇల్లు వదిలి వెళ్ళిపోవడం, పారిపోవడం, ఇటువంటివి జరుగుతాయి. ఇది పెద్ద ప్రమాదానికి దారి తీస్తుంది. దయచేసి అర్థం చేసుకోండి. ఇంట్లో ఏ కారణానికి స్టీల్ ప్రమిదల్లో దీపాలు వెలిగించకండి. మట్టి ప్రమిదలో అయినా వెలిగించండి, లేదో పిండి దీపాలైనా వెలిగించండి, వేరే ఏ లోహం వాడినా పర్వాలేదు. కానీ స్టీల్ అంటే వినుపుతో తయారు చేసిన వాటిలో దీపాలు వెలిగించి దేవుడి గదిలో పెట్టకూడదు. తదుపరి పంచపాత్ర ఉద్ధరణ అంటాం చూడండి. పంచపాత్ర ఉద్ధరణ దేవుడికి తీర్థానికి ఉపయోగించేది. అవి స్టీల్వి ఇంట్లో వాడకండి. దేవాలయాల్లో వాడితే వాడుకోండి, ఇంట్లో మాత్రం వాడకండి. దాన్ని రాగిదన్నా తెచ్చిపెట్టుకోండి, వెండిదన్నా తెచ్చిపెట్టుకోండి, ఇత్తడిదైనా తెచ్చిపెట్టుకోండి, తప్పలేదు. స్టీల్ అయినంత వరకు పూజ గదిలో స్టీల్ పదార్థాలు ఉపయోగించేవి తగ్గించండి. తదుపరి మంగళ ఆరతి చేస్తాను చూడండి, ఆరతి కర్పూరం వెలిగించేది. ఇది అత్యంత ప్రమాదమైనది స్టీల్ది ఉంటే. దయచేసి స్టీల్ దాంట్లో కర్పూరం వెలిగించి ఆరతి ఇవ్వకూడదు. అది ఇత్తడిదై ఉండాలి, పంచలోహాలదై ఉండాలి, రాగదై ఉండాలి, లేదు అంటే ఇక వేరే ఏ లోహమైనా పర్వాలేదు, ఇత్తడి కంచు ఏదైనా పర్వాలేదు. కానీ స్టీల్ది ఏకార్త అంటాం, అంటే కర్పూరం వెలిగించేవి, ఇవి కూడా మనకి చాలా నెగిటివిటీని సూచిస్తాయి. అందువలన దాని నుంచి రిలీజ్ అయ్యే ఒక ఎనర్జీ మన శరీరం పైన ప్రాప్తం పొంది మన బ్రెయిన్ సరిగా ఉపయోగం కాకుండా అయిపోయి మనం ఏది ఖచ్చితమైన మంచి నిర్ణయాలు తీసుకోకుండా అయిపోయి లోక భ్రష్టమైపోతాము అనే దాన్ని తెలియచేస్తుంది. అందువలన దయచేసి స్టీల్ ప్రమిదలు మరియు స్టీల్ ఏకార్త ఏ కారణానికి దేవుడి గదిలో ఉపయోగించకూడదు. ఇది నిషిద్ధం. తదుపరి శనివారం నువ్వుల నూనె, నువ్వులు ఇంటికి కొనుగోలు చేసుకొని రావడం నిషిద్ధం. తారాబలం తెలుసుకోవడానికి ముందు మీకందరికీ కూడా రేపు ఓంకార కార్యక్రమంలో కుజదోషం గురించి తెలియచేస్తాను, జాగ్రత్తగా వినండి. ఎందుకు అంటే కుజదోషం వల్ల చాలా మంది ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. ఈజీగా కుజదోషం లేని వారు కూడా కుజదోషం ఉంది అని, కుజదోషం ఉన్నవారు లేదు అని చాలా కన్ఫ్యూజన్ అయిపోతున్నారు. కుజదోషం వల్ల సంతానం పైన ఎటువంటి ప్రభావం చూపిస్తుంది, కుజదోషం వల్ల వైధవ్యం వస్తుందా, కుజదోషం వల్ల భార్య దూరం అవుతుందా, భర్త దూరం అవుతారా, కుజదోషము ఎవరికి ఉంటుంది, ఉంటే దానికి ఎటువంటి పరిష్కారాలు చేసుకోవాలి, వివాహానికి ముందు ఏ పరిష్కారాలు, తదుపరి ఏ పరిష్కారాలు చేసుకోవాలి, కుజదోషం వల్ల కళత్ర దోషం ఏర్పడుతుందా, 2 వివాహాలు ఏర్పడతాయా, కుజదోషం ఉన్నవారిని పెళ్లి చేసుకోవాలా చేసుకోకూడదా, పెళ్లి చేసుకుంటే ఏమవుతుంది, కుజదోషం లేని వారిని పెళ్లి చేసుకుంటే ఏమవుతుంది, కొందరికి కుజదోషం ఉండి దానికి పరిష్కారం చేసుకున్న తర్వాత కుజదోషం ఉన్నవారినే పెళ్లి చేసుకోవాలని ఇటువంటి ఎన్నో అనుమానాలు ఉన్నాయి. కుజదోషం వల్ల భార్యాభర్తల్లో గొడవలు ఎందుకు వస్తాయి, ఇవి కూడా వీటన్నిటికీ కూడా పరిష్కార సమేతంగా మీ జన్మజాతంలో కుజుడు ఎక్కడెక్కడ ఉంటే దోషము, ఎలా ఉంటే దోషం అనే ఒక విషయాన్ని
రేపు ఉదయాన్నే వచ్చి ఓంకార కార్యక్రమంలో మీకు తెలియచేస్తాను. రేపు తప్పకుండా ఓంకార కార్యక్రమం చూడండి. కుజదోషం గురించి నేను వివరణ ఇస్తాను. ఇక ఈరోజు తారాబలం. ఈరోజు నిత్య నక్షత్రం అనురాధ కదా. ఇక ఈరోజు నక్షత్రం అనురాధ అయితే ఎవరికి తారాబలం శుభం అశుభం ఇవి తెలుసుకుందాం. ముందుగా అశ్విని మకా మూల వీరికి ఈరోజు మిత్రతార శుభమైన ప్రతిఫలం. ఈరోజు మీరు ఏ పని చేసినా అందులో సక్సెస్ కనబడుతుంది. చాలా శుభ ప్రతిఫలాలు అనుభవిస్తారు. ప్రయత్నించండి. ఇక భరణి పుబ్బ పూర్వాషాఢ వీరికి ఈరోజు నైదవ తార శుభం కాదు. అందువల్ల జాగ్రత్త వహించండి. ఈరోజు ఏ పని చేసినా కాస్త ఇబ్బంది పడాల్సి వస్తుంది. మంచి పనులు చెయ్యండి, తప్పలేదు. కానీ మంచి నిర్ణయాలు తీసుకోవడానికి ముందు కాస్త ఆలోచించి తీసుకుంటే మంచిదే. ఇక కృతిక ఉత్తరాషాఢ ఉన్న వారికి ఈరోజు సాధక తార శుభ ప్రతిఫలమే. ఈరోజు మీరు ఏం పని చేసినా సక్సెస్ కనబడుతుంది, అందులో అభివృద్ధి చెందుతారు. ఈరోజు మీకు అత్యంత విశేషమైన దివ్య శక్తి అనేది మీకు నేచర్ నుంచి ప్రాప్తిస్తుంది. కాబట్టి ప్రయత్నించండి, శుభ ప్రతిఫలాలు మీవవుతాయి. ఇక రోహిణి అస్త శ్రవణ నక్షత్రం వీరికి ఈరోజు ప్రత్యక్తార అంటే ప్రత్తరి తార ఉంటుంది. మీకు కాస్త అశుభ ప్రతిఫలాలు ఉంటాయి. ఈరోజు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి. ఎటువంటి గొప్ప పనులు చేయడానికి వెళ్ళినా దానివల్ల నష్టపోతారు. ఎవరికైనా ఇన్వెస్ట్మెంట్ ఏం చేసినా దీనివల్ల మీకు ప్రమాదమే. జాగ్రత్త వహించండి. ఇక మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం వీరికి ఈరోజు క్షేమతార అంటే శుభ ప్రతిఫలాలు ఉంటాయి. ఈరోజు మంచి నిర్ణయాలు చేసుకోవచ్చు. ఏదైనా పెండింగ్ ఉన్న పనులకి ప్రయత్నించవచ్చు. ఎవరినైనా మాట్లాడాలి, కలవాలి, ఏదో మీటింగ్ చేయాలంటే అటువంటివి కూర్చొని చేసుకుంటే అవన్నీ కూడా మీ ఫేవర్గా అవుతాయి. ఇక ఆరిద్ర స్వాతి శతభిష నక్షత్రం వీరికి ఈరోజు విపత్తార ఉంటుంది. అంత శుభం కాదు. విపత్తార ఉన్న సమయంలో మీరు మంచి పనులు చేసినా అవి విరుద్ధంగా మారిపోతూ ఉంటాయి. అందువల్ల అయినంత వరకు జాగ్రత్త వహించండి. మరియు డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్త వహించడం చాలా మంచిది. ఇక పునర్వసు విశాఖ పూర్వ భాద్రపద వీరికి సంపద తార అదృష్టమే. బాగానే ఉంది ఈరోజు సంపత్తార. ఆర్థికంగా బలంగా ఉంటుంది. ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. శుభ ప్రతిఫలం వాళ్ళకి లభిస్తుంది. ఇక పుష్య అనురాధ ఉత్తర భాద్రపద వీరికి జన్మతార కదా. కాస్త ఆరోగ్యము జాగ్రత్తగా చూసుకోండి. ఏదైనా ఆపరేషన్స్ అవి ఇవి ఉంటే కాస్త పోస్ట్ పోన్ చేసుకోవడానికి ప్రయత్నించడం మంచిది. ఇక ఏదో చేయడానికి వెళ్ళి ఏదో చేసుకొని 1:డబల్ పనులు చేసుకోకండి అనేది నా అభిప్రాయం. తర్వాత ఆహారం సేవించేటప్పుడు ఇటువంటి సమయంలో ఉత్తమోత్తమ ఆహారం సేవించడం మంచిది. ఇక ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి పరమమిత్ర తార ఈరోజు చాలా శుభకరమైన రోజు అయి ఉంటుంది. మీరు ఏ పనులు చేసినా అందులో మీదైన ఒక గుర్తింపు ప్రత్యేకత లభిస్తూ ఉంటుంది. ఉద్యోగాల్లోనూ కూడా గొప్ప పేరు ప్రాప్తిస్తుంది. ప్రయత్నించండి. ఈ రోజుని ఉపయోగం చేసుకోండి. ఇదే ఈరోజు తారాబలం. రేపు ఉదయాన్నే లేచి ముందుగా ఆదిత్య హృదయ స్తోత్రం చదువుకోవాలి. సూర్యునికి నమస్కారం చేసుకోవాలి. తదుపరి ఇంట్లో ఉన్న దేవతలకి యథాశక్తి పూజించి లక్ష్మీనారాయణ లేదు అంటే రామ సీత ఇటువంటి భార్యాభర్తలున్న దేవుడికి యథాశక్తి వాళ్ళకి పుష్పాలు లేదా మన ఇంట్లో ఏ పూలు ఉంటే ఏ పుష్పాలు ఉంటే వాళ్ళకి భక్తి శ్రద్ధతో పూజించాలి. అలా పూజించి ఒక 2 అరటిపండులు నైవేద్యం పెట్టండి. దాన్ని గోవుకి తినబెట్టడానికి ప్రయత్నించండి. లేదు అంటే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళే ప్రసాదంగా స్వీకరించవచ్చు. ఇలా రేపు ఉదయం ఆదిత్య హృదయం చదివిన తర్వాత నారాయణునికి పూజించడం వల్ల పితృదోషాలు తగ్గుతాయి. ఇంట్లో ఆరోగ్యం బాగుంటుంది అందరికీ. మరియు పిత్రాజిత ఆస్తిలో ఏదైనా గొడవలు ఉంటే, మన ఆస్తి విచారంలో ఏదైనా గొడవలు ఉంటే ఆ మహావిష్ణుకి ప్రార్థించేటప్పుడు స్వామి నారాయణ మాకు ఇటువంటి సమస్య ఉంది, దీని నుంచి మమ్మల్ని ముక్తి చెయ్యి అని భక్తితో 2 పుష్పాలు సమర్పించుకోండి. కానీ రేపు ఉదయం సూర్యనారాయణ నమస్కారం చేసిన తర్వాతే మహావిష్ణుని పూజించాలి. అలా చేస్తే ఖచ్చితంగా ఆరోగ్యము ఉంటుంది. మీ పితృదోషాలు కాస్త తగ్గి పిత్రాజిత ఆస్తిలో సమస్య ఉన్నా, కుటుంబంలో సమస్య ఉన్నా ఆ సమస్య భారం కాస్త తగ్గుతుంది. చాలామంది ఇళ్లల్లో ఏదైనా పూజలు చెప్పినప్పుడు పుష్పాలు, పూలు, పత్రాలు అంటే బిల్వదళాలు, తులసి దళాలు ఉపయోగిస్తూ ఉంటారు. తీసిన తర్వాత వాటిని ఏం చేస్తున్నారంటే నిర్మాల్యం విసర్జయామని తీసుకెళ్ళి పడేస్తూ ఉన్నారు.
దానికన్నా అది ఆయుర్వేదంగా ఎంతో ఉపయోగపడుతాయి. బిల్వ దళాలు అంతే, తులసి దళాలు అంతే. మీరు ఏం చేయొచ్చు అంటే ఆ తులసి దళాలని గ్రీన్ టీగా ఉపయోగం చేసుకోవచ్చు. గ్రీన్ టీగా తాగడం వల్ల వాళ్ళకి మొటిమలు తగ్గుతాయి, స్కిన్ అలర్జీ పోతుంది, గొంతులో కాఫు, శీతము, గొంతులో నొప్పి అవి కూడా తగ్గుతాయి. మరియు లివర్ అండ్ కిడ్నీలు డిటాక్స్ అవుతాయి, అంటే లివర్ కిడ్నీలు శుద్ధి అవుతాయి. అంత గొప్పగా పనిచేస్తాయి గ్రీన్ టీగా తాగడం వల్ల. లేదు అంటే మనం దాన్ని ఇలా చూర్ణం చేసుకోవచ్చు. దీన్ని కషాయం లాగాను సేవించవచ్చు. వేడి నీళ్ళల్లో కలిపి ఉదయాన్నే పొరగడుపున తాగొచ్చు. ఎంత గొప్పది అంటే అంత గొప్పగా పనిచేస్తుంది. ఇది షుగర్ బీపీ ఉన్నవారు రోజు ఉదయాన్నే లేచి ఈ ఒక్క గార్లిక్ ఉంటుంది కదా, వెల్లుల్లి, ఆ వెల్లుల్లిని ఒక గ్లాస్ నీళ్ళల్లో వేసి బాగా మరగబెట్టేసి ఒక వెల్లుల్లి వేసి తదుపరి ఆ నీళ్ళని ఫిల్టర్ చేసుకొని అందులోకి ఈ చూర్ణం కలుపుకొని రోజు ఒక గ్లాస్ మీరు సేవిస్తూ ఉంటే మీ షుగర్ లెవెల్స్ కంట్రోల్గా ఉంటాయి. ఇన్సులిన్స్ ఎప్పటికి ఎంత శరీరానికి కావాలో అంత ఇది బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. అంత గొప్పగా పనిచేస్తుంది. ఇది ఎన్నో ఔషధ గుణాలు, అంటే స్కిన్ పైన ప్రభావం చూపిస్తుంది, జీర్ణశక్తిని పెంచుతుంది, లివర్ని క్లీన్ చేస్తుంది. మళ్ళీ శరీరంలో ఇది యాంటీవైరల్గా, యాంటీ బ్యాక్టీరియల్గా పనిచేస్తుంది. అంటే మన శరీరానికి ఏదైనా తెలిసి తెలియకుండా ఏదైనా బ్యాక్టీరియాస్, వైరస్ వల్ల ఏదైనా ప్రాబ్లం అవుతూ ఉంటే దానిపై యుద్ధం చేసి రోగ నిరోధక శక్తిని పెంచి ఏ రోగం రాకుండా ఇది కాపాడుతుంది. అందుకే బిల్వ దళాలని త్రిగుణాకారం అన్నారు. అంటే వాత, కఫ, పిత్త 3 రోగాలకి ఇది గొప్ప ఔషధము బిల్వదళము అన్నారు. ఈ బిల్వదళాలకి సంస్కృత శ్లోకాల్లో ఆయుర్వేదంలో ఎన్నో ఉన్నాయి. అందువల్ల దయచేసి బిల్వదళ చూర్ణం ఖచ్చితంగా ఉపయోగించవచ్చు. అందరూ ఉపయోగించండి. బిల్వదళాలని గ్రీన్ టీగా ఉపయోగం చేసుకోవడం ఇంకాస్త అలవాటు పడండి. అది చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా గ్రీన్ టీ కదా. చదివే పిల్లలు పొద్దున్నే లేసి గ్రీన్ టీ తాగడం, మైగ్రేన్ హెడేక్ తగ్గుతుంది, సైనోస్ ప్రాబ్లం తగ్గుతుంది. ఇటువంటి ఎన్నో సమస్యల నుంచి బయటికి రావచ్చు. దీన్ని చక్కగా ఉపయోగం చేసుకోండి, ఆరోగ్యంగా ఉండండి. ఈరోజు దివ్యమైన యోగక్షేమానికి తెలియచేయడానికి ముందు మీకు త్వరలోనే మనకి January 1 వస్తుంది, 2025 January 1. ఆ రోజు సూర్య సిద్ధాంతాన్ని తీసుకొని మరియు శని గురువుల ఆధారంగా ఆ ఒక January 1 నుంచి December end వరకు 12 నెలలు కూడా ఏ రాశి వారికి ఎటువంటి ప్రతిఫలం ఉంటుంది, ఎటువంటి సమయంలో ఏ నిర్ణయాలు తీసుకోవాలి అనే సంవత్సర రాశి ఫలాలు ఉంటాయి. తప్పకుండా January 1 ఉదయం ఓంకారాన్ని వీక్షించండి. ఇక ఈరోజు త్రయోదశి, శని ప్రదోషం. ఈరోజు విశేషంగా ఎలాగో శని దేవాలయానికి వెళ్ళి నువ్వుల నూనెతో అభిషేకం చేసుకొని చక్కగా వస్తారు, అవన్నీ చేయండి, ఆచరించండి. ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళొచ్చు, అక్కడే కూర్చొని హనుమాన్ చాలీసా లేదు అంటే ఆంజనేయ స్వామి దండకం పారాయణం చేయొచ్చు, ఇది మంచిదే. కానీ ఈరోజు మరింత ప్రత్యేకం ఏంటి అంటే పార్వతీ పరమేశ్వరుని ఇద్దరిని ఏకకాలంలో పూజించాలి. ఇది భార్యాభర్తల సఖ్యత కోసం, కుటుంబంలో సఖ్యత కోసం. భార్యాభర్త దూరంగా ఉంటే మళ్ళీ వాళ్ళు కలిసి ఒకచోటు పని చేసుకోవడం, కలిసి ఒకచోటు ఉండడానికి కోసం అద్భుతమైన పరిష్కారం ఉంది. ఈరోజు సాయంత్రము పార్వతీ పరమేశ్వరుల్ని పక్కన పెట్టి వాళ్ళకి అర్చించే సమయంలో ఒక 21 పుష్పము లేదా ఒక 108 పుష్పాలు పెట్టుకొని ఒక్కొక్క పుష్పము సమర్పించేటప్పుడు ఓం పార్వతీశ్వరాయ నమః, గుర్తుంచుకోండి, పార్వతీశ్వరాయ నమః అని 108 సార్లు ధ్యానం చేయాలి. అలా చేసుకొని ఒక్కొక్క పుష్పమే సమర్పించుకోండి. ఆ పుష్పాలు 108 కానీ లేదా 21 కానీ 48 కానీ పక్కన పెట్టుకొని పార్వతీశ్వరాయ నమః, ఓం పార్వతీశ్వరాయ నమః, ఓం పార్వతీశ్వరాయ నమః అని ఒగొట్టే సమర్పించుకోవాలి. అలా సమర్పించుకుంటే ఖచ్చితంగా భార్యాభర్తల సఖ్యత, లేదో దూరంగా ఉన్నవాళ్ళు భార్యాభర్తలు దగ్గర అవ్వడం, లేదంటే ఏదైనా ట్రాన్స్ఫర్గా కోరుకొని ఒక చోటు ఉండడానికి ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మరియు ఈరోజు సాయంత్రం ద్రాక్షీ రసంతో శివలింగానికి అభిషేకం చేస్తే వాళ్ళకి ప్రశాంతత, పీస్ఫుల్ అనేది వస్తుంది, మెంటల్ టెన్షన్స్ తగ్గుతాయి.